హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమరాధిక వ్లాగ్స్. ముందరగా అందరికీ విష్ణునామ సంవత్సర రథసప్తమి శుభాకాంక్షలు. ఇది ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను. సండే వచ్చింది ఈసారి రథసప్తమి. సో నేను ఫస్ట్ రంగోని వేసేసుకున్నానండి. తర్వాత మా పూజ మేము పైన చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ లాగానే. ఒక 2 years నుంచి చేస్తున్నాం మేమే. సో ఇక్కడ మమ్మీ సిద్ధం చేస్తున్నారు. కొన్ని నేను చేశాను, మమ్మీ ఎక్కువ శాతం మా మదరే చేస్తారు. ఇది ఇయర్ చేసుకుంటాం కాబట్టి ఇదిగోండి దండం పెట్టుకుని సూర్య భగవానుడికి. సో మేము చేసే పూజా పాఠ మొత్తం మీకు పెడదామని వ్లాగ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం జలుబుగా ఉంది. సో నా వాయిస్ తేడా వచ్చినా ఏమనుకోకండి. ఇది ఇంట్లో నేను, మమ్మీ, తమ్ముడు ముగ్గురం చేస్తాము పూజ ఎవ్రీ ఇయర్. సో ఈసారి ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి నాకు ఎక్కువ ఇది అవ్వలేదు. లాస్ట్ టైం ఏమైందంటే, లాస్ట్ ఇయర్ కూడా చేసాము, అది కూడా నేను మినీ బ్లాగ్లో పెట్టాను. వెళ్ళి చూడకపోయింటే వెళ్ళి చూడండి. ఈసారి గోధుమ రవ్వతోటి వేసాను అన్నమాట. బియ్యం వేస్తారు కానీ గోధుమ రవ్వ వేసాను అన్నమాట. సో ఇక్కడ వీడియోలో నేను కనిపిస్తున్నాను బికాజ్ అది ఫ్లిప్ అయింది ఫోన్, సో అందుకు ఇలా ఉంది. 3 సార్లు వేసాను నేను. గోధుమ రవ్వతోటి బెల్లం కలిపి చేసాము, నైవేద్యం కూడా పెట్టాము. ఇదిగోండి నేను వస్తాను, మమ్మీ వస్తుంది. అది ఉదయం కూడా చదివాము మేము. చిక్కుడుకాయ గింజలతోటి మేము చిక్కుడుకాయతోటి 7 గుర్రాలు రథాలు చేసి ఎర్రచందనం గంధం పెట్టి పూజ చేస్తాము. సో ఎక్కువ క్లిప్స్ తీయలేదు ఈ వ్లాగ్కి, ఇంతేనండి. సో రథసప్తమి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో మాకు కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో లాస్ట్కి మళ్ళీ మేము ఈ పర్వాణాన్ని 7 దాంట్లో పెట్టి తాంబూలం పెట్టి ఎండ్ చేసాము. సో ఇదండి మా ఫైనల్ అవుట్పుట్. ప్రసాదాలు అని మీకు కూడా చేస్తుంటే రథసప్తమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ టు షేర్.